సమాజానికి స్థాపించడానికి కృషి చేసినటువంటి మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అలాగే కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించాలి, భవిష్యత్ తరాలు అందంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మానవ వనరులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్ఎస్లో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవం నుంచి తెలుసుకోవాలి. అలాగే యువ నాయకులు ఇంటిలో కూర్చుంటే సరిపోదు, ప్రజల్లో తిరగాలి, నాయకత్వం రావాలంటే అనుక్షణం ప్రజల్లో ఉండాలి అని సుమారు 3132 కిలోమీటర్లు అలుపెరక్కంట నడిచారు. ఈ అనుభవాలన్నీ కూడా యువ నాయకత్వం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననలు దొరుకుతుంది, ప్రజల యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. కనుక సోదరులారా, మనం అందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే గత 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గపు పాలన చూసాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు పోలవరం కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కావచ్చు, అలాగే హౌసింగ్ కావచ్చు, అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుకనే ప్రతి నాయకుడిని, కార్యకర్తని ఈరోజు అధినాయకుడితో మమేకమై, పాలనలో మమేకమై ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి మీ సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ, మీకు మేము అప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. అనేక మంది సోదరులారా, అనేక మంది పెద్దలు వచ్చారు, వాళ్ళు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నాకు చెప్పాలంటే రాష్ట్ర అధ్యక్షులుగా కొంత అనుభవం తక్కువే, కానీ అచ్చెన్నాయుడు గారు లాంటి అనుభవం దగ్గర నుంచి, అలాగే కళా వెంకటరావు పెద్దలు వారి దగ్గర నుంచి, ఎందుకంటే గతంలో వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు కనుక వాళ్ళ అనుభవం కూడా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్. అభినందన తమ్ముడు. ఈరోజు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పల్లా శ్రీనివాసరావు గారు మంచి వ్యక్తికి, సమర్థుడికి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే పార్టీలో యువ రక్తాన్ని ముందుకు తీసుకొచ్చి పార్టీ అధ్యక్ష పదవికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా న్యాయం చేస్తారని, అలాగే కార్యకర్తలకి కొండంత అండగా ఉండి పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తారు మన పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులని తెలియజేస్తూ, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి పల్లా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అన్నగారు, వినుకొండ శాసనసభ్యులు అన్న ఆంజనేయులు గారికి ధన్యవాదాలు. అన్న ఒకసారి 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 సార్ తీసుకెళ్ళి. అరే బాబు ఆగండి, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి ఉండి, ఎమ్మెల్యే
సోదరులారా దయచేసి గమనించాలి. మీరు అధ్యక్షుల వారు ఇక్కడే ఉంటారు, అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళొచ్చు. మీరు ఇలాగా ఒకరి మీద ఒకరు పడిపోతే ఇది మంచిది కాదు. దయచేసి సోదరులారా గమనించాలి. అధ్యక్షుల వారు అందరూ శుభాకాంక్షలు తీసుకొనే వెళ్తారు. గమనించాలి, అందరు శుభాకాంక్షలు తీసుకొనే వెళ్తారు. అందరు శుభాకాంక్షలు తీసుకొని వెళ్తారు. అధ్యక్షుల వారు ఇక్కడే ఉంటారు. మనకి అందుబాటులోనే ఇంకొక 2 గంటలు ఇక్కడే ఉంటారు. దయచేసి గమనించాలి. మీరు దయచేసి సోదరులారా, మీరు వేసినటువంటి వాళ్ళు మీకు ఫోటోలు కావాలా వద్దా?